యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కోచింగ్ సంబంధించి సిఎస్బిఐఎస్ అకాడమీలో జూన్ 5వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ 1 ఇయర్ ఉంటుంది. ఇది ఆన్లైన్లో ఆఫ్లైన్లో యాక్సెస్ చేయొచ్చు. అమెరికాలో చదువు అంటే చాలామందికి మోజు. అమెరికాలో చదువుకుంటున్నాం అని చెప్పుకోవడానికి చాలా ఇష్టపడతారు చాలామంది. దాదాపు ప్రతి సంవత్సరం 1.1 మిలియన్ 11 లక్షల మంది అమెరికాలో చదువుకుంటారు. అమెరికా వీసా ఆఫీసుల ముందు, అమెరికన్ ఎంబసీస్ ముందు వీసాల కోసం క్యూలు కడతారనమాట. అయితే ఈసారి అమెరికా ఈ వీసా ఇంటర్వ్యూస్కి షెడ్యూలింగ్ తాత్కాలికంగా నిలిపివేసింది ఫారిన్ విద్యార్థులకు. ఎందుకు అలా చేసింది? వాళ్ళ సోషల్ మీడియా ప్రొఫైల్స్ చెక్ చేయబోతోందనమాట. సోషల్ మీడియాలో మనకు తెలుసు, ఇప్పుడు మనం ఏదైనా షేర్ చేసినా, ఏదైనా రాసినా, సోషల్ మీడియాలో మన ఒపీనియన్ తెలియజేసినా దానిలో మన భావజాలం ఉంటుందన్నమాట. సో ఫారిన్ నుంచి, ఇతర దేశాల నుంచి వచ్చే విద్యార్థులు అమెరికాకు వచ్చి చదువుకునే విద్యార్థుల యొక్క భావజాలం ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు రీసెంట్గా అమెరికాలో ఈ హమాస్కి సింపతి తెలుపుతూ ప్రొటెస్టులు జరుగుతున్నాయి. అదేవిధంగా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా యాంటీ జూయిష్ స్టేట్మెంట్స్ కూడా వస్తున్నాయి. అంతేకాదు అమెరికాకు వ్యతిరేకమైన ప్రొటెస్టులు కూడా కొన్ని యూనివర్సిటీస్లో స్టార్ట్ అయ్యాయన్నమాట. దాంతో అమెరికా ఇప్పుడు చాలా జాగ్రత్త పడుతుంది. మా దేశానికి రావాలన్నా, మా దేశంలో చదువుకోవాలన్నా మీరు కొన్ని కండిషన్స్ పాటించాల్సిందే అని చెప్పి పరోక్షంగా అమెరికా ఇప్పుడు చెప్తుందనమాట. మనం చూస్తే రీసెంట్గా అమెరికన్ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ రాషా అలావే, ఈవిడ ఫోన్లో హెజ్బుల్లాకు సంబంధించిన సింపతి చూపించే ఫొటోస్ ఇవన్నీ దొరికాయి. హసన్ నస్రల్లా హెజ్బుల్లా చీఫ్ యొక్క ఫినరల్ కూడా ఈవిడ అటెండ్ అయిందంట. దాంతో ఈవిడ్ని తెలుసుకుని లెబనాన్కి డిపోర్ట్ చేసేసింది అమెరికా అనమాట. బ్రౌన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రాషా అలావే విషయంలో ఆవిడకి లీగల్గా వ్యాలిడ్ వర్క్ వీసా ఉంది, H1B వీసా ఉంది. కానీ ఆమెను వెళ్ళగొట్టారు. దానికి కారణం ఏంటో తెలుసా? అమెరికన్ వీసా అనేది ఒక ప్రివిలేజ్, అది ఒక హక్కు కాదు. ఎవరైతే అమెరికా వ్యతిరేక భావజాలం ఉంటుందో, అమెరికా విషయంలో యాంటీ నేషనల్ యాక్టివిటీస్ చేస్తారో వాళ్ళని అమెరికాలో ఉండనేం రానివ్వమని చెప్పి అమెరికన్ హోమ్లాండ్ సెక్యూరిటీ వాళ్ళు చెప్తున్నారనమాట. అలా చాలా మంది స్టూడెంట్స్, ప్రొఫెసర్స్ కొన్నిసార్లు వేరే దేశాల్లో మానవ హక్కులకు సంబంధించి, ఇతర దేశాల్లోకి సంబంధించిన అమెరికా వ్యతిరేక భావజాలం, ఉదాహరణకి ఇరాన్ని సపోర్ట్ చేస్తూ ఇలా రకరకాల భావజాలాలు ప్రదర్శిస్తున్నారనమాట. దాంతో అమెరికా ఇప్పుడు సోషల్ మీడియా వెట్టింగ్ అనే ప్రాసెస్ స్టార్ట్ చేసిందనమాట. దీనికి సంబంధించి అమెరికా విదేశాంగ శాఖ ఇప్పటి వరకు ఎలాంటి గైడ్లైన్స్ ఇవ్వలేదు. కానీ ఉగ్రవాదం అంటే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని నియంత్రించడం కోసం, యాంటీ సెమిటిక్ యాక్టివిటీస్ని తగ్గించడం కోసం, అంతేకాదు అమెరికా యొక్క దేశ భద్రత కోసం అమెరికాలో ఎవరైతే చదువుకోవడానికి వస్తున్నారో ఫారిన్ కంట్రీస్ నుంచి వాళ్ళ యొక్క సోషల్ మీడియా ప్రొఫైల్స్ చెక్ చేస్తారు, కంప్లీట్గా చెక్ చేస్తారు. ఏ ప్రొసీజర్ ద్వారా చెక్ చేస్తారో ఇంకా తెలియట్లేదు. కానీ మనం ఇంకా అందరూ అంటే ఎవరైతే ఇండియా నుంచి, దాదాపు భారతదేశం నుంచి ప్రతి సంవత్సరం 3.5 లక్షల మంది అమెరికాకి వెళ్ళి చదువుకుంటారనమాట. ఎవరైతే అమెరికాలో చదువుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ సోషల్ మీడియా ప్రొఫైల్స్ కూడా ఎటువంటి సింపతి చూపించకూడదు కొన్ని విషయాల్లో అని తెలుస్తుందన్నమాట. అమెరికా వీసా అప్లై చేసుకుని అమెరికాకి వెళ్ళి చదువుకోవాలనుకున్న ఫారిన్ విద్యార్థులు ఇంక్లూడింగ్ ఇండియన్స్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు సోషల్ మీడియా వెట్టింగ్ అనే కాన్సెప్ట్లో వీళ్ళందరూ ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నమాట. ముఖ్యంగా మన సోషల్ మీడియా ప్రొఫైల్స్, అది ఫేస్బుక్ కావచ్చు, లేకపోతే మన ఇన్స్టాగ్రామ్ కావచ్చు, మనం రన్ చేసే సోషల్ మీడియా పేజెస్ ఏదైనా కావచ్చు, మన యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, వీటన్నిటిలో అమెరికా వ్యతిరేక భావజాలం ఉందా, లేదా అమెరికా శత్రువు దేశాలను భావించే ఆ దేశాలను సపోర్ట్ చేస్తే ఏమైనా రాస్తున్నామా, డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగా ఏమైనా చెప్తున్నామా, ఇవన్నీ కూడా సోషల్ మీడియా వెట్టింగ్లోకి వచ్చే అవకాశం ఉందన్నమాట. కాబట్టి ఇక నుంచి అమెరికా వీసా మన ఇంటర్వ్యూ అప్పుడే మన సోషల్ మీడియా ప్రొఫైల్స్ చెక్ చేసి దాన్ని బట్టి స్టూడెంట్ వీసాస్ ఇస్తారు. అయితే ఇక్కడ ప్రతి సంవత్సరం అమెరికన్ యూనివర్సిటీస్కి ఫారిన్ కంట్రీస్ నుంచి దాదాపు అక్కడి నుంచి వచ్చి చదువుకునే విద్యార్థుల వల్ల $43 బిలియన్ రెవెన్యూ వస్తుంది. ఇప్పుడు ఇలా సోషల్ మీడియా వెట్టింగ్స్ ఇవన్నీ ప్రాసెస్ వల్ల అప్లై చేసే వాళ్ళు తగ్గిపోవచ్చు, వీసాలు వచ్చే వాళ్ళ సంఖ్య తగ్గిపోవచ్చు. అదేవిధంగా కొన్నిసార్లు సోషల్ మీడియాలో మంచి ప్రొఫైల్స్ ఉన్న సస్పీషియస్ యాక్టివిటీ అని వాళ్ళకి అనిపిస్తే ఆ వీసా సాగిపోవచ్చు. దీనివల్ల అమెరికన్ యూనివర్సిటీస్లో ఫారిన్ స్టూడెంట్స్ ఇంటేక్ కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. ఈ ఎఫెక్ట్ అమెరికాలో పెద్ద పెద్ద యూనివర్సిటీస్, హార్వర్డ్ కావచ్చు, కొలంబియా కావచ్చు, ఇలా పెద్ద పెద్ద యూనివర్సిటీస్ మీద కూడా పడే అవకాశం కనిపిస్తుంది. దాంతో అమెరికన్ యూనివర్సిటీస్ కూడా ఆలోచిస్తున్నాయి. దాంతోపాటు ఫారిన్ విద్యార్థులు కూడా అమెరికాకి ఎందుకు వెళ్ళి చదువుకోవాలనే దిశగా ఇప్పుడు ఆలోచించేస్తున్నారు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కోచింగ్ సంబంధించి సిఎస్బిఐఎస్ అకాడమీలో జూన్ 5వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ 1 ఇయర్ ఉంటుంది. ఇది ఆన్లైన్లో ఆఫ్లైన్లో యాక్సెస్ చేయొచ్చు.